హలో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నరసింహ గారా సార్? అవునండి. సార్ నేను తెలంగాణలో ఉంటాను సార్, హైదరాబాద్లో. ఆ, మన అశోక్ సార్ని అరెస్ట్ చేసిర్రు నిన్న. చెప్పండి సార్, చెప్పండి. దేనికి అరెస్ట్ చేసింది సార్ ఆయనని? సార్ నరసింహ సార్ చెప్పండి. మాట్లాడండి సార్, మీకేం ఇబ్బంది పెట్టాను. దేనికి అరెస్ట్ చేశారు ఆయనని? ఎవరు చెప్తే అరెస్ట్ చేశారని? ఏంటిది? అశోక్ సార్ని అరెస్ట్ చేసింది కదా నిన్న, అశోక్ అకాడమీ అవునవును. పాలకూరి అశోక్ కుమార్ని. ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనని? ఎందుకు అరెస్ట్ చేసిన అంటురా? ఆ, మామూలుగా స్టూడెంట్స్ మామూలుగా రెస్ట్ చేసే విధంగా మామూలుగా వీడియో చేసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి కేసు చేసి ఉండే. ఎవరు సార్, ఎవరు ఇచ్చిండ్రు? నేనే ఇచ్చిన కంప్లైంట్. ఎవరు ఇచ్చిండ్రు సార్? కంప్లైంట్ నేనే ఇచ్చానండి. దేనికి సార్? అంటే తన వీడియోస్ లో మామూలుగా ఇట్లా ప్రొవోకేట్ చేసే స్టూడెంట్స్ రెచ్చగొట్టే విధంగా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆ టైప్ ఇచ్చిన. అంటే దాంట్లో ఒక్క నిరుద్యోగి కూడా లేరని మీరు అనుకున్నారా సార్ ఏమన్నా? అర్థం కావట్లేదు. ఒక్క నిరుద్యోగి కూడా లేరని మీరు అనుకుంటొచ్చా? ఆ రకంగా మీరు కంప్లైంట్ పెట్టిర్రా? మీరు ఏమైనా వచ్చి మాట్లాడుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడతాం. మీరు ఎస్ఐ కదా సార్ అక్కడ? అవును. మీరు ఎట్లా పెడతారు సార్? మాకు లేదా ప్రమోట్? అంటే మీరు మామూలుగా వింటారా సార్? అందరు రాజకీయ నాయకులు మాటలు వింటుంటారా మీరు సార్? రాజకీయ మాటలు వెళ్ళి చేసేంత లేదు మాకు. మళ్ళీ ఈయన ఒక్కైనది ఎట్లిందని మీరు ఏం రెచ్చగొట్టండి సార్? అంటే నేను మొత్తం విన్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఆయన రెచ్చగొట్టే విధంగా అయితే ఏం లేవు. మళ్ళీ ఒకసారి లైవ్ చూడండి ఒకసారి. అంటే 12వ తారీఖు నేను గాంధీ భవన్ పోతా అంటే అది రెచ్చగొట్టినట్టు కాదు కదా సార్? లేదండి, గాంధీ భవన్ పోతా అంటే రెచ్చగొట్టడం కాదు సార్. అందులో కొన్ని ఉన్నాయి చూడండి అంటున్నావు. లైవ్ మొత్తం వినండి ఒకసారి. ఒకప్పుడు మీరు నిరుద్యోగి కదా సార్? అవును సార్, నేను కాదనట్లేదు. ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నిరుద్యోగి స్థాయి నుంచి అక్కడికి వచ్చినాను. మిమ్మల్ని ఏదో అనాలని కాదు కదా సార్, ఎందుకంటే మీకు పై వాళ్ళు చెప్తారేమో, కానీ మీరు ఒకటి ఆలోచించాలి సార్. ఎంప్లాయ్మెంట్ కి వచ్చిన కరెక్టే సార్, ఎందుకంటే మనమందరం కూడా సార్, మనమందరం కూడా ఏదో చేయాలని కాదులే, కానీ ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సార్. అంతకు మించి ఏం లేదు. సరే సార్, ఒక్కసారి అన్నాడేమో అనుకున్నందుకు అన్ని సెక్షన్ల మీద కేసులు పెడతారా సార్? సార్ నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు అప్పుడు చెప్పిండు ఆయన, ఓటేయండి కాంగ్రెస్ మార్పు కోసము, వాళ్ళు వస్తే మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పేసి ఆ రకంగా కోపం మీద ఏమన్నా అనిండొచ్చు. అంతదానికి మీరు కేసులు పెట్టడం అనేది ఆశ్చర్యం వేస్తుంది సార్. అట్లా అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి సార్, ఎందుకంటే మనం అందరం మనుషులం కదా సార్. మనం అందరం మనిషిలా ఉంటాం, మనకు కూడా కోపం వస్తుంటుంది. ఎదుటోళ్ళు ఇచ్చిన ప్రతిదానికి ఒకటి ఉంటుంది సార్. ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఉంటాయి కదా సార్, లాలో కొన్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరి మీద కేసులు పెట్టాలంటే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న, ఆయన మీద, అద్దంకి దయాకర్ గారి మీద, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ నిరుద్యోగులకు చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారి మీద పెట్టాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెనిగే దయాకర్ ఏమో, ఆయన మీద, మానవతా రాయ్ మీద, వీళ్ళ మీద పెట్టాలి. వీళ్ళు చేసేదాన్ని బట్టే వాళ్ళు అట్లా అయిందని చెప్పేసి ఆలోచించండి సార్. ఎందుకంటే మీకు అంటే వేరే రకంగా మాట్లాడతలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అంతే. నా పేరు నరేష్ యాదవ్. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటా.